ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. స్వతంత్రించుకోవడం, ఆత్మ సంబంధమైన స్వతంత్రించుకోవడం అయిండొచ్చు, భూ సంబంధమైన స్వతంత్రించుకోవడం అయిండొచ్చు. నువ్వు స్వతంత్రించుకొనున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి మనం ఏ జాబితాలో ఉన్నాం? హన్నా వల్లే దేవుని కొరకు కనిపెట్టుకొని పొందుకొని ఆశీర్వదించి కుటుంబము కూడా ఆశీర్వదించబడటానికి కారకులయ్యే స్థితిలో ఉన్నామా? లేకపోతే నయోమి లాగా దేవుని ఇంటిని విడిచిపెట్టి దేవుని కొరకు కనిపెట్టుకోకుండా మనము నష్టపోయే స్థితిలో ఉన్నామా? ఆలోచించుకుందాం. కాబట్టి ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకోండి. ఆయన కార్యాలు చేసేంత వరకు ఆయన వైపు చూడండి. ఆయన ఖచ్చితంగా మేలైందే చేస్తాడు. ఆయన నిన్ను తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. నీకు కీడు చేస్తాడా? భూమి మీద ఉన్న తల్లిదండ్రులే మంచి వాటిని ఇవ్వాలని కోరుకుంటే నిన్ను తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. నీ కొరకు గాయాలు పొందాడు. నీ కొరకు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటూ వచ్చాడు. నీ కొరకు పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వం పక్కన నేటికి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ఎంతో త్యాగం చేస్తూ వచ్చాడు. ఈ యేసయ్య నీకు కీడు చేస్తాడంటారా? ఆయన ఖచ్చితంగా మేలైనదే చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నిన్ను హెచ్చిస్తాడు. అంతటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.